ఏంటి ఇక్కడ బాపట్ల అందరూ నరేంద్ర వర్మ అంటున్నారు? ఏ ఊరికనే చెప్తున్నారా టీడీపీ కదా అని, లేదంటే మామూలుగా ప్రజల నుంచి వస్తున్న మాటలా? కాదు కాదు నరేంద్ర వర్మ అనే వ్యక్తి మంచివాడు. ప్రతి పల్లికి మంచినీళ్ళు పంపించి ప్రతి వాళ్ళు ద్రాహం తీరుతున్నాడు. ప్రతి పల్లెలో ఎవరు ఏ సహాయం అడిగినా లేదు అనకుండా ఖచ్చితంగా చేసే వ్యక్తి, నమ్మకం కలిగిన వాడు, ఆకలైన వాడు ముఖం చూడడు ఆయన, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు అంతే. టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారు అలాగా? కాదు కాదు, ఆయన మీద నమ్మకంతో చెబుతున్నాను నేను. మరి రఘుపతి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన చెత్తలేదా? ఎమ్మెల్యేగా ఉండా కూడా ఇంతవరకు ఆయన దగ్గరికి మేము వెళ్ళింది లేదు, ఏ సహాయం కోరింది లేదు. మాకు ఈయన మీద నమ్మకం. ఆయన ఏ ఎమ్మెల్యే పదం లేకుండా ఇన్ని చేస్తున్నాడంటే ఈయన ఇంకా ఎమ్మెల్యేగా గెలుచుంటే ఇంకెన్ని చేస్తాడో మాకు తెలియదు. ఎమ్మెల్యే అవ్వడానికి ఇలా చేస్తున్నారేమో, ఎమ్మెల్యే అయిన తర్వాత వదిలేస్తానో మళ్ళీ బాపట్ల. అస్సలు ఆ మాటే లేదు. అవ్వకుండానే చేస్తున్నాడంటే గెలిచినాక అంత ఎందుకు చేస్తాడు? పేదల కోసమే ఆయన వచ్చాడు. మరి ఇక్కడ సహాయ సహకారాలు చేస్తానంటున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఎవరు? ఈయన నరేంద్ర వర్మ గారు అందరికి ఏది అడిగిన వాళ్ళకి లేదనుకున్న ప్రతి ఒక్క పని చేసి పెడుతున్నాడు. అయ్యా మా పంటలు ఎండిపోతున్నాయి అంటే మూటల గురించి నీళ్ళు పెడతాడు. అయ్యా మేము ఎట్టా పరిస్థితులు ఉన్నాం అంటే నేనున్నాను చేయం చెప్తాడు. అది చాలు మాకు. మరి ఇలాంటి నాయకుడు ఉంటే అభివృద్ధి చెందిద్దా బాపట్ల? చెందుతుంది. లక్షల వేల విజయాడితే గెలుస్తాడు కూడా. మరి పైన సీఎంగా జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు ఉంటే అభివృద్ధి. మళ్ళీ ఎక్కడ గెలుస్తుంది? చంద్రబాబు గెలవాలా, మా రాజుగారు గెలవాలి. మరి మంచోళ్ళని ఎంచుకోవాలి కదా. మరి చంద్రబాబు గారు జగన్ మాట్లాడితే మరి ఎవరు మంచోళ్ళు వీళ్ళిద్దరిలో? మన చంద్రబాబు గారు మంచోడు. మరి అన్ని చేస్తానంటారా? మరి చేస్తాడు. పిల్లలకి జాబులు ఎన్ని వస్తాయా? అనుమానం లేదు. వైసీపీ వాళ్ళకి చంద్రబాబు వస్తే మళ్ళీ నాశనం అంటున్నారు. ఏం మాటలు అయ్యి? పగవండ వాళ్ళు అట్టే చెబుతారు. రాజుగారు ఖచ్చితంగా గెలుస్తాడు. బాపట్ల నుంచి వారు ఎమ్మెల్యేగా ఉంటాడు మా నమ్మకం. ప్రతి ఒక్క వ్యక్తి ఆయన మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. జగన్ పథకాలు రావట్లేదా? జగన్ పథకాలు నాకు ఇప్పుడు వరకు ఏమి చెందలేదు. అవన్నీ నాకు అనవసరం. రాజుగారు నమ్ముకున్నాం, రాజుగారితోనే ఉంటాం. మీ చూపు మీ మాట అయితే రాజుగారి వైపే, నరేంద్ర వర్మ గారి వైపే.